హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. సో ఏపీఎస్సికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఉగాది రిలీజ్ అవుతున్న నేపథ్యంలో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా సీరియస్ ప్రిపరేషన్ మోడ్లోకి వెళ్ళిపోయారు. సో దానికి సంబంధించినటువంటి కొంత కాన్సెప్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలని సంబంధించి డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాప్లో గ్రూప్ 2కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్ ఓకే. సో డైలీ 2 hours జరుగుతుంది. మార్నింగ్ 1 hour యూనిట్ 1 and 2 జరుగుతాయి, ఈవినింగ్ 1 hour 3rd, 4th and 5th యూనిట్స్. సో దట్ ఒకే యూనిట్ ఎక్కువ టైం కాకుండా సో ప్యారల్గా 1 hour ఏమో యూనిట్ 1 జరుగుతుంది, 1 hour ఏమో యూనిట్ 3, 4th and 5th యూనిట్ జరుగుతుంది. అండ్ 6 days క్లాసెస్ జరుగుతాయి. 7th day టెస్ట్ ఉంటుంది, టెస్ట్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఆల్ గ్రూప్ 2 aspirants ఫర్ అవర్ యాప్. నెంబర్ 2, గ్రూప్ 1 మెయిన్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మాడ్యూల్ ఓకే మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో యాజ్ పర్ ద మైక్రో షెడ్యూల్ ఇచ్చి మైక్రో షెడ్యూల్ ప్రకారం క్లాసెస్ రికార్డ్ చేసిన తర్వాత ఆ క్లాసెస్ విని నోట్స్ రాసుకొని దానికి సంబంధించినటువంటి టెస్ట్ ఎవ్రీడే డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. అండ్ యాప్లో జనరల్ ఎస్ఏ కోర్స్ కూడా ఉంది. సో దీస్ ఆర్ ద 3 current courses which are happening. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎందుకు అద్భుతమైనటువంటి ఆన్సర్లు కొంతమంది మాత్రం రాయగలుగుతున్నారు. సో మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఓకే. సో డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాయడం అంటే నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ థాట్ ప్రాసెస్, నీ పర్సనాలిటీని అక్కడ ప్రజెంట్ చేయడం. సో కొంతమంది యొక్క ఆన్సర్స్ చాలా నారో మైండెడ్గా, చాలా క్విక్గా, అంటే ఒక సందిగ్ధ అవస్థలో ఆన్సర్స్ ఉంటాయి. సమ్ స్టూడెంట్స్ కొంతమంది యొక్క ఆన్సర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫెంటాస్టిక్ ఉంటాయి. అంటే ఇట్ ఈస్ నాట్ అంటే మనం చదువుకున్నటువంటి నాలెడ్జ్ ఎంత ఉంటుందో మన వ్యక్తిత్వం కూడా దాంతో కలిసి ఉంటుంది అన్నమాట ఓకే. సో దిస్ ఈజ్ వన్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది అభ్యర్థులు కంక్లూషన్లో చాలా నెగ్లెక్ట్గా ఉన్నారు. సో యాజ్ ఐ అబ్జర్వ్ సెవరల్ స్టూడెంట్స్, ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కంక్లూషన్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. ఎప్పుడైతే కంక్లూషన్ అప్ టు ద మార్క్ లేదో ఆటోమేటిక్గా నీకు మార్కులు 1 or 2 marks తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇంట్రడక్షన్ మీద ఎంత ఫోకస్ అయితే పెట్టావో కంక్లూషన్ మీద అంత ఎక్స్ట్రాడినరీ ఫోకస్ పెట్టాలి. సో కంక్లూషన్ ఈజ్ వాట్, కంక్లూషన్లో అంటే ఏదో పెద్ద పదాలు ఆడంబరత్వం అని కాకుండా సో దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ వొకాబులరీ, ఫర్ ఎగ్జాంపుల్ పేటెంట్కి జిఐ ట్యాగ్ ఉన్నటువంటి సంబంధం అని అడిగినప్పుడు పేటెంట్కి జిఐ ట్యాగ్ ఉన్నటువంటి డిఫరెన్సెస్ లేదా దాని మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి. సో పేటెంట్కి జిఐ ట్యాగ్ ఉన్నటువంటి కనెక్టింగ్ లింక్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఆన్సర్లో నువ్వు ఏదైతే కంక్లూడ్ చేయబోతున్నావో దట్ ఈస్ గోయింగ్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే కంక్లూషన్ యొక్క ఇంపాక్ట్ నీ మార్క్స్ ఎన్ని అవార్డ్ చేయాలనేది అందరూ. సో ఆస్పిరెంట్స్ కంక్లూషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇంట్రడక్షన్ మీద చాలా అద్భుతమైనటువంటి ఫోకస్ పెడుతున్నారు, ఇంట్రడక్షన్ గురించి చాలా వర్క్ చేస్తున్నారు, బాడీ ఆఫ్ ద ఆన్సర్ మీద కూడా పెడుతున్నారు. అంటే నీకు ఎన్ని మార్కులు ఇవ్వాలి అనేది లాస్ట్ ఫైనల్ రిసార్ట్ ఇచ్చేటువంటి లాస్ట్ cut will be decided by the conclusion. So our last thing is very important. Number 2, సో డిస్క్రిప్టివ్ ఆన్సర్లో అద్భుతమైన ఆన్సర్ రాయాలంటే కంపల్సరీగా అభ్యర్థి చేయాల్సిన వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో ఎక్కడా కూడా ఒక ఆర్గానిక్ ఫ్లోలో ఉండాలి. సో ఒక ఆన్సర్ రాసేటప్పుడు ఏదో ఒక ఫ్లోలో లేదా ఒక ర్యాండమ్నెస్లో కాకుండా యూ మస్ట్ ఏబుల్ టు మేక్ ప్రాపర్ ప్రోగ్రామ్. సో ఇది ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్, ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్, ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్. సో ఒక సిస్టమాటిక్ మేనర్లో కనుక ఇఫ్ ద స్టూడెంట్ కెన్ ఏబుల్ టు ప్రజెంట్ ద ఆన్సర్ దెన్ ద ఛాన్సెస్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ గ్రూప్ 1 మెయిన్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హై. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెంబర్ 3 ఈస్ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు ఎక్కువ మంది అభ్యర్థులు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే తక్కువ చదువు ఎక్కువ రాస్తున్నారు. ఎక్కువ చదవండి, దానికి తగినంతగా రాయండి, అంతేకాని టెస్ట్ సిరీస్ లేదా ట్రాప్లోకి వెళ్ళిపోయి సో చదివేది తక్కువ ఉంటుంది, రాసేది ఎక్కువ అవుతుంది. తద్వారా ఏమవుతుంది, సో దే విల్ బి ఇన్ ద రైటింగ్ టెస్ట్లు అనే ఒక విశ్వలయంలోకి వెళ్ళిపోయి సో చాలా బాగా కష్టపడుతున్నాం అనే భ్రమలో ఉంటూ సో కంటెంట్ని డెవలప్ చేసుకోలేకపోతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మనం అనుకున్నట్టు రాదు, కానీ ఎలా వచ్చినా మనం ఆన్సర్ రాయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు అభ్యర్థి దగ్గర ఉండాలి. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ 1 ఆస్పిరెంట్. సో ఈ అంశాలను జాగ్రత్తగా ఫాలో అయ్యి ఓకే రానున్నటువంటి జాబ్ క్యాలెండర్ గ్రూప్ 1లో 100% విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.